బీజేపీ 10 సంవత్సరాల పాలనని ప్రజలు చూశారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మారబోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగబోతా ఉన్నాయి. ప్రజలకి మేమేం చేశాము, మేము అన్నీ చేశాము అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రజల వద్దకి సంకల్ప యాత్ర అనే పేరుతోటి ప్రజల్లోకి వస్తూ ఉంది. అదేవిధంగా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, నిరుపేదల పక్షాన, కార్మికులపైన ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు అనేటువంటి విషయాలను మనం పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు కార్మిక పక్ష నేతగా అంటే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి బీజేపీ ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ, పథకాలు కానీ, అసలు కార్మిక వర్గం కోసం ఏం చేసింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం పాలడుగు భాస్కర్ గారిని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే ఈ 10 సంవత్సరాల పాలనను ప్రజలు ఎలా స్వీకరించారు? ఈ కార్మిక వర్గంగా అంటే మనము ప్రజలకు మీరు ఇచ్చేటువంటి పిలుపేంటి కార్మికులకు సంబంధించి? బీజేపీ ప్రభుత్వం 2009, 2014లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకి అమలుకు సాధ్యం కానీ అలివిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి, కార్మికుల్ని మభ్యపెట్టి, రైతుల్ని మభ్యపెట్టి, యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి చేతలకు వైరుధ్యం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు విస్మరించి కేవలం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేశారు. వాటి ఫలితంగా ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, దారిద్ర్యం పెరిగింది, కార్మికుల యొక్క శ్రమకు తగ్గినటువంటి ఈరోజు శ్రమకి సరైనటువంటి విలువ లేదు, వేతనాలు పెరగలేదు, ఉత్పత్తిలో శ్రామిక మహిళల యొక్క భాగస్వామ్యం తగ్గింది. వెరసి బీజేపీ విధానాల వల్ల ఈ రాష్ట్రం తిరోగమన దిశలో ప్రయాణం చేసింది. మళ్ళీ ఈసారి మూడోసారి మేమే అధికారంలోకి వస్తాం, హ్యాట్రిక్ సాధిస్తాం. హ్యాట్రిక్ సాధించడం కోసం మళ్ళీ బూటకు వాగ్దానాలు, మోసపూరితమైన వాగ్దానాలు, ప్రజలకి అని ఆకర్షించేటువంటి నినాదాలతో ఈరోజు ఓట్లడుగుతుంది. ఈ బీజేపీ పాలనలో కార్మికులు తమ పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కోల్పోవాల్సి వచ్చింది. రైతులకి కనీసమైనటువంటి మద్దతు ధర లేకుండా ఉంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎప్పుడూ కనీవిని రీతిలో 50 సంవత్సరాల కనిష్ట స్థాయిలో నిరుద్యోగం పెరిగింది. కేవలం పెట్టుబడిదారులకే ఈరోజు సంపద పెరిగింది. మళ్ళీ బీజేపీ అధికారులకు వస్తే వివిధ వర్గాలు ఉత్పత్తిలో కీలకమైనటువంటి ఉత్పత్తి వర్గాల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఈ దేశానికి పెను ప్రమాదం వస్తుంది. కాబట్టి బీజేపీ విధానాలని వ్యతిరేకిస్తూ, ప్రతిఘటిస్తూ ఈ 10 ఏళ్ల కాలంలో సిఐటియు, ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని సమరశీలమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళ యొక్క విధానాల యొక్క వేగాన్ని తగ్గించాం. ఇప్పుడే కాక అధికారంలోకి బీజేపీ వస్తే దేశం సర్వనాశనం అయింది, కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి హాని జరుగుద్ది. కాబట్టి ఈ నేపథ్యంలో రాబోయేటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మతత్వ శక్తులను, మతోన్మాద బీజేపీని, కార్పొరేట్ అనుకూలమైనటువంటి బీజేపీని, కార్మిక ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడించడమే కార్మికుల యొక్క కర్తవ్యం. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ఓడించాలని, వామపక్ష లౌకిక శక్తుల్ని బలపరచాలని, భువనగిరిలో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహాంగీర్ సుత్తికొండ లక్ష్మణ గుర్తు మీద ఓటేయాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ బలోపేతం చేయడానికి చేసిందంటారా? ఏం చేసింది సార్? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రి పర్యటన చేయనన్ని దేశాలకు పర్యటన చేశాడు. ఆయన మొత్తం షెడ్యూల్ ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎయిర్పోర్ట్లో, లంచ్ విమానంలో, నిద్ర విమానంలో, ఇదంతా కూడా ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఇంకో దేశం నుంచి ఇంకో దేశం పోవడం అంతా విమానాలలో ప్రయాణం జరిగింది. ఒక విలేకరులైన సందర్భం అడిగితే
ఎందుకు మీరు ఇట్లా తిరుగుతున్నారు, దేశాన్ని వదిలిపెట్టి, భారతదేశాన్ని వదిలిపెట్టి ఇన్ని పర్యటనలు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని దేశాలు ఎందుకు పోతున్నారంటే మన దేశంలోకి పెట్టుబడులు తీసుకురావడం కోసం పోతున్నాను, విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడతాను, పరిశ్రమలు పెట్టి ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి దానికోసం నేను వెళ్తున్నానని చెప్పి ఆయన గారే సమాధానం చెప్పాడు. అంటే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అవన్నీ కూడా పరిశ్రమలు తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చాడు, కానీ పరిశ్రమ రాలేదు. మేక్ ఇన్ ఇండియా పరిశ్రమను పెడతానికి పెట్టుబడులు రాలేదు. అంటే ప్రధానమంత్రి ఏదైతే ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి కోసం, ఇక్కడ ఉపాధి కల్పించడం కోసం పరిశ్రమలు పెడతానని వాగ్దానం చేశాడో, ఉద్యోగాలు ఇస్తారని వాగ్దానం చేశాడో, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేస్తామని చెప్పి వాగ్దానం చేశాడో, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీగా, దానికి నాయకుడిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతాడు. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేశారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకి రోజు స్వదేశీ 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 అంటూ జపం చేసేటువంటి బీజేపీ విదేశీ పెట్టుబడులని పరిమితులు దాటి పెట్టించారు. ఇప్పటిదాకా 49% మించి విదేశీ పెట్టుబడులు కానీ స్వదేశీ పెట్టుబడులు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టకూడదు అనేది ఉంది. ఈరోజు ఎల్ఐసిలో, టెలికాంలో ఈ రెండు, ఒకటేమో ఫైనాన్స్ సెక్టర్, రెండోదేమో టెలికమ్యూనికేషన్ అనేది మన రక్షణ సంబంధించింది. దీంట్లోకి 74% విదేశీ పెట్టుబడులు వచ్చిన తర్వాత ఎవరి ఆధిపత్యం ఉంటుంది? కీలకమైన రంగాల్లో ఈ దేశంలో ఎవరి ఆధిపత్యం ఉందంటే మళ్ళీ విదేశీ సంస్థల, విదేశీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల యొక్క ఆధిపత్యం ఈరోజు ఉండబోతుంది. ఇట్లా చూసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించారు, పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు తెచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి రైల్వేలని ప్రైవేటీకరించారు, మన దేశంలో ఉన్నటువంటి ఓడరేవుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల్ని ఆదాని అంబానీలకి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. చూసినప్పుడు అలా ఇవ్వడం వల్లనే ఎలక్ట్రోడ్ బాండ్స్ అని చెప్పేసి వీళ్ళకి ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఎన్నికల ఎలక్ట్రోడ్ బాండ్లను తీసుకొచ్చారంటారు. వాళ్ళకి వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్లనే వాళ్ళు ఇచ్చారంటారు. ఈ ఎలక్ట్రోడ్ బాండ్ల విషయం ఏంటి అసలు? అంటే ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, మంత్రుల స్వభావాన్ని చూస్తే ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా నామినల్గా ఉన్నారు. వ్యాపార వర్గాలే, పెట్టుబడిదారు వర్గాలే బీజేపీలో రాజకీయ అవతారం ఎత్తి రాజకీయ అధికారంలోకి వచ్చి రాజకీయాల్లో కూడా ఎలా సంపాదించాలనేటువంటి ఒక పాచికలు ఇస్తున్న కాలం ఇది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా దానికి ఉన్నటువంటి విలువని చాలా నామినల్ చేసి అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? సామాన్యుడు కొంటారంటే, లేదంటే మన భారతదేశంలో ఎవరైనా పరిశ్రమని నడుపుకోవడానికి అవకాశం నేను కొంటానంటే వాళ్ళకి ఇయ్యలే. అమ్మిన పరిశ్రమలన్నీ చూస్తే బీజేపీ పార్టీకి, దాని వెనక దాన్ని నడిపించే వాళ్ళకి, బీజేపీకి ప్రయోజనం చేసుకునే వాళ్ళకి ఈ సంస్థలను కూడా అమ్మారు. ఆదానికి అమ్మారు, అంబానీకి అమ్మారు, లేకపోతే కొంతమంది విదేశీ పెట్టుబడులకు అమ్మారు. వీళ్ళందరూ కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు. తక్కువ రేటుకి అమ్మి వాటితోనే దేశానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటారని చెప్పి పైకి చెప్తూ, మళ్ళీ ఆ విలువ పెరిగిన తర్వాత ఆ విలువలో వచ్చినటువంటి లాభాన్ని మళ్ళీ బీజేపీ పార్టీకి పార్టీ విరాళాల రూపంలో, ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ పార్టీ మళ్లించుకుంది. అంటే ఈ దేశంలో దొంగలు రాజ్యం పంచుకున్నట్టు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీతోని లాభపడ్డటువంటి కార్పొరేట్ సంస్థలు ఇదంతా భారతదేశాన్ని ఈరోజు దోచుకుంటేటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ ఒక్కలమేనా అన్ని పార్టీలకు వచ్చినాయి కదా ఎన్నికల బాండ్లు అంటున్నారు. అత్యధికంగా బీజేపీ మొత్తం వచ్చిన దాంట్లో 60% 825 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇచ్చిన సంస్థలు చూస్తే, ఆ పేర్లు చూస్తే ఎవరెవరు ఇచ్చారని సుప్రీంకోర్టు ముందు ఎన్నికల బాండ్ల విషయంలో ఎవరెవరు ఇచ్చారు, ఎవరెవరు కొన్నారని చెప్తే రాష్ట్రంగా ఉంచారు. ఎస్బీఐ దగ్గర వివరాలు లేదని చెప్పింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల బాండ్లు అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి పార్టీలకు ఇవ్వడం అంటే ఇచ్చిపుచ్చుకోవడమే. నీకు నేను ఇస్తాను, నాకు మన ఇద్దరం పరస్పరం లబ్ధి పొందామని చెప్పి ఇది ఒక అవినీతి అన్న తర్వాత స్పందించారు. ఇలా చూస్తే ఎవరెవరు ఇచ్చారు? ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో
బీజేపీ ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకొని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారో వాళ్ళు ఇచ్చారు. ఎవరెవరైతే అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు ఇచ్చారు. ఎవరెవరైతే బీజేపీ సిబిఐతోని ఈడీతోని బెదిరించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు కదా, అసలు రాజ్యాంగం ఈ 10 ఏళ్ల కాలంలో కాపాడబడుతుంది? అసలు రాజ్యాంగం పైన మీరేమంటారు? భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైనటువంటి రాజ్యాంగం. భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో భారతదేశానికి రక్షణ కల్పించబడినటువంటి పద్ధతిలో ఉంది. వర్గాలకు, జాతులకు, లేకపోతే పాలక వర్గం అట్లా పనిచేయాలనేటువంటి దానికి, అదేవిధంగా న్యాయ వ్యవస్థకు, ఇట్లా ప్రజాస్వామ్యానికి, ఇట్లా అందులో కొన్ని విలువలు ఉన్నాయి. బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేయడం కాదు, రాజ్యాంగాన్ని ఈరోజు ధ్వంసం చేస్తుంది. రాజ్యాంగంలో స్వయం ప్రాతిపదిక కలిగినటువంటి సంస్థల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, ప్రభుత్వం ఇంటర్వ్యూ కావద్దు అనేటువంటిది రాజ్యాంగంలో ఉంది. ఈరోజు న్యాయస్థానాలు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, ఇప్పుడు ఈడీ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ జేబు సంస్థలుగా మారిపోయినాయి. బీజేపీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేసినా, ఎక్కడైనా అవినీతి చేసినా, ఎప్పుడైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళకు జోలికి పోవట్లేదు. కానీ ప్రశ్నించే గొంతుకలు, ఉద్యమం చేసేటువంటి నాయకత్వం, పోరాడే నాయకత్వం, ప్రతిపక్షాల విషయంలో మాత్రం అది చిన్న చిన్న అంశాలని, అది వాళ్ళ పరిధిలో లేనటువంటి అంశాలను కూడా ఒక పెద్ద క్రిమినల్గా మోపి చిత్రీకరించి ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. మొన్ననే సాయిబాబు ఒక వికలాంగుడు, ఒక ప్రొఫెసర్, అతను గోరేగాం వంశంలో కుట్ర పన్నాడని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశానికి కూల్చే కుట్రలో భాగస్వామి చెప్పి ఆయన వికలాంగుడిని నిర్బంధంగా జైల్లో ఉంచారు. మన దగ్గర వరవర్రావు ఉన్నాడు. వరవర్రావు ఆయన్ని ఈరోజు కేసుల్లో పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోరాడేటువంటి ప్రతి వాళ్ళ మీద ఈరోజు ఉపా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని తన జేబు సంస్థగా ఉపయోగించుకుంటుంది. రెండవది, ఈ రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవిస్తలేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించబడడానికి కారణం ఏంటంటే 1950లో అంబేద్కర్ రాజ్యాంగం రాసి ప్రభుత్వాన్ని సమర్పిస్తున్నప్పుడే ఆనాడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అధిపతి మహేష్ భగవత్ ఈ రాజ్యాంగాన్ని మేము ఆమోదించాం. భారతదేశానికి కావాల్సినటువంటిది ఇది మనధర్మశాస్త్రం, మాది మనధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి రాజ్యాంగమే భారతదేశంలో ఉండాలని చెప్పి ఆ రోజు అన్నాడు. ఆ రోజే కాదు, ఈ మధ్యకాలంలో మన నిజామాబాద్ ఎంపీ అరవింద్, అదేవిధంగా కర్ణాటకలో ఒక ఎంపీ, మాకు కాక ఈ పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 18వ లోక్సభ ఎన్నికల్లో మాకు 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మేము ఉంచాం, ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం, ఈ స్థానంలో మేము మా రాజ్యాంగం తీసుకొస్తాం అని చెప్పడం అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళు మనధర్మశాస్త్రం తీసుకొస్తారు. భారతదేశంలో సనాతన ధర్మం కోసం వాళ్ళు పనిచేస్తుంది. భారతదేశంలో అన్ని మతాలు, సర్వమతాలు, అన్ని భాషలు, అన్ని సంస్కృతులు, భారతదేశం ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాని కోణంలో వాళ్ళు చేస్తలేరు. అందులో మతోన్మాదాన్ని మత ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. మనం చూసాం. రామాలయము, అయోధ్యలో రామాలయం ప్రారంభమైంది. బలరాముని అక్కడ ప్రతిష్ఠించారు. దానికి ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగంలో ఏముంది? మత విషయంలో కానీ, మత కర్తృల విషయంలో కానీ ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఉంది. కానీ అక్కడ చేసింది ఎవరు? ప్రధానమంత్రి చేసినంత, అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చేసినంత. దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం. చేయడమే కాదు, ఈ దేశం రామరాజ్య స్థాపనగా ఉండాలి, ఈ దేశంలో హిందువులే ఉండాలి, హిందూవేతరులందరూ కూడా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పి రెచ్చగొట్టేటువంటి చర్యలు కోరుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం పట్ల బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం లేదు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పాలన చేస్తున్నటువంటి తరుణంలో ఉన్నది.
ఓకే. అంటే ఇప్పుడు దీనిపైన చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగులకు కానీ సామాన్య ప్రజలకు కానీ నిత్యావసర వస్తువులపైన ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నారు? అధికారులకి వచ్చే ముందు 2014 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల మీద నియంత్రణ చేస్తాం, ధరలను తగ్గిస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసరాల నియంత్రణ చట్టాన్ని, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ని రద్దు చేశారు. ఈ చట్టం రద్దు కాకముందుకు నిత్యావసర సరుకుల్ని ఎవడైనా అడ్డగోలుగా అమ్మినా, బ్లాక్ మార్కెట్లో పెట్టినా, సిండికేట్ ధరలు పెంచినా వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది బీజేపీ అధికారంలో రాకముందుకు. బీజేపీ అధికారం వచ్చిన తర్వాత నిత్యావసర నియంత్రణ చట్టాన్ని ఎప్పుడైతే సవరించారో, ఎత్తేసారో, రద్దు చేశారో, ఇక వ్యాపారులకి ఇష్టారాజ్యం లైసెన్స్ వచ్చేసింది. పంటలు పండినప్పుడేమో ఈ మార్కెట్లకు రావు, కోల్డ్ స్టోరేజీల్లో దాచేస్తున్నారు. పంటలు పండినప్పుడు బయటకు తీసుకొస్తున్నారు, వాటికి వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. ఎవరైనా సరే, ఎంత సరుకైనా సరే నిల్వ చేసుకోవచ్చు అనే వెసులుబాటు కల్పించారు. ఇంతమంది లిమిటేషన్ ఉండేది, ఇన్ని గింటాలకి మించి నువ్వు నిల్వ చేసుకోకూడదని. ఇప్పుడు చట్ట సవరణ జరిగిన తర్వాత దీనికి ఫలితంగా చట్టం, నిత్యావసర నియంత్రణ చట్టం రద్దు చేసిన తర్వాత ఈరోజు ఇదంతా కూడా వ్యాపారుల, పెట్టుబడిదారుల ఇష్టరాజ్యంగా ఉంది. దాని ఫలితమే ఈరోజు పెరిగినటువంటి ధరలకి కారణం. బియ్యం ధర కావచ్చు, ఉప్పు ధర కావచ్చు, పప్పు ధర కావచ్చు, పాల ధర కావచ్చు, ఉల్లిగడ్డ ధర కావచ్చు, మంచినీళ్ళ ధర కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో 60% అబోవ్ పెరిగినాయి. ఇప్పుడు పంటల వాళ్ళు ఎప్పుడైనా నిల్వ చేసుకోవచ్చు, అమ్మడానికి అవకాశం ఉంది అంటున్నారు కదా. అదేవిధంగా మరి పంటలు నిల్వ చేసుకునే క్రమంలో రైతులకి ఏమన్నా మేలు జరిగిందంటారా? ఈ చట్టాలు, నల్ల చట్టాలు తీసుకురావడం వల్ల కానీ, మిగతా విషయాల్లో కానీ రైతుల విధంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? రైతులకి ఈరోజు ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? రైతు వ్యవసాయం చేసేటప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి కొన్ని సరుకులు కొనాలి. ఇప్పుడు ఎరువులు కొనాలి, ఎరువుల ధర పెరిగిపోయింది. ఈరోజు మన తెలంగాణ చూస్తే అత్యధికమైనటువంటి భూభాగం పంప్ సెట్లతో వ్యవసాయం చేస్తారు, బోర్లతో వ్యవసాయం చేస్తారు, లేదనుకుంటే మోటార్లతో వ్యవసాయం చేస్తారు, డీజిల్తో వ్యవసాయం చేస్తారు. ఈ డీజిల్, పెట్రోల్ ధరలు 214% పెరిగింది. ఎందుకు పెరిగినాయి అంటే, ఈరోజు ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ని సరఫరా చేసేటువంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలే, ప్రభుత్వ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవి చేసాయి. ఇప్పుడు ఆయిల్ వ్యాపారం అంతా కూడా పెట్టుబడిదారులు చేస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంకులు వచ్చినాయి మన విషయం. అది ఎవరిది? ఆదాని అంబాలి. ఆది ప్రభావం రైతు మీద పడి రైతు కూడా ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతుంది. రైతులు పెద్ద ఆందోళన చేశారు దేశవ్యాప్తంగా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఢిల్లీ సరిహద్దులో చేసిన పోరాటం కాదు, గత ఎన్నికల ముందే మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి ఢిల్లీకి, బొంబాయి నుంచి నాసిక్కి పెద్ద పాదయాత్ర జరిగింది. రక్తం కారుతూ ఉంటే రైతులు పాల్గొన్నారు, గిరిజనులు పాల్గొన్నారు, పేదలు పాల్గొన్నారు. ఆ పోరాటానికి దేశం వచ్చింది. ఆ సందర్భంలో ఒక డిమాండ్ వచ్చింది. భారతదేశం వ్యవసాయక దేశం. రైతు అన్నం పండించకపోతే, రైతు గోధుమలు పండించకపోతే, రైతు ఆహార ధాన్యాలు పండించకపోతే భారతదేశంలో ఆహార సంక్షోభం వస్తుంది. ఆహార సంక్షోభం రాకుండా ఉండాలంటే రైతును ఆదుకోవాలి, రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. ఆ సందర్భంలో డాక్టర్ స్వామినాథన్ అనేటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఎలా ఉండాలి, రైతు వ్యవసాయం బాగుండాలంటే, రైతు వ్యవసాయాన్ని కొనసాగించాలంటే, వ్యవసాయాన్ని ఆదుకోవాలంటే రైతుకి ఇచ్చేటువంటి ధర ఎలా ఉండాలని చెప్పి డాక్టర్ స్వామినాథన్ ఒక సిఫారసు చేశాడు. రైతు పండించే పంట ఎకరానికి ఎంతైతే పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడిలో సగం కలిపి కనీస రైతుకి మద్దతు ధర ఇవ్వాలి, కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి సిఫారసు చేసినాడు. దాన్ని బీజేపీ అంగీకరించింది. ఇప్పుడు ఎంఎస్పీ అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ కొనసాగట్లేదంట. దానికోసం బీజేపీ మేము ఎంఎస్పీని కొనికి ఇస్తాం, కట్టుబడి ఉంటాం, మేము అధికారులకు వస్తాను. రైతులందరూ నమ్మారు, ఎలక్షన్ ఓట్లేశారు.
హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత రైతులు ఎంఎస్పీ ఎక్కువగా రైతులకి నష్టదాయకమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. అంటే మన దగ్గర కూడా ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం, రైతులు చిన్న చిన్న రైతులు వ్యవసాయం చేసినట్టు లేదు, కంపెనీ వ్యవసాయం చేయాలి, ఈ భూములన్నీ కూడా కంపెనీకి లీజుకి ఇవ్వాలి, లీజుకి ఇచ్చి ఈ రైతే కంపెనీ వ్యవసాయంలో కూలీగా పనిచేయాలనేటువంటిది వచ్చింది. వ్యవసాయ మార్కెట్ని ఎత్తేసేటువంటిది. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ పండించినటువంటి పంట అంతా కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటి వ్యవసాయ మార్కెట్లలో అమ్ముడుపోతే దళారులు తగ్గుతారు, మధ్యధరలు తగ్గుతారు, రైతుకి వెసులుబాటు ఉంటుంది. ఆ వ్యవసాయ మార్కెట్లను ఎత్తేసే చట్టం తీసుకొచ్చారు. ఇందాక చెప్పినట్టు నిత్యావసరాల నియంత్రణ చట్టాన్ని ఎత్తేసారు. దీని ఫలితంగా రైతు మరింత భారమైంది, రైతు దివాళా తీసే పరిస్థితి అయింది. దేశంలో ఆత్మహత్యలు పెరిగాయి. ఈ మూడు చట్టాల రద్దు కోసం 1 సంవత్సరం పాటు ఢిల్లీలో రైతాంగం ఆందోళన చేసింది. ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేసింది. ఆ సందర్భంలో మద్దతు ధర కల్పిస్తానన్నటువంటి ప్రభుత్వం రైతుల మీద పోలీసులు పెట్టి, తుపాకీలు ఎక్కిపెట్టి, ఫిరంగులు పెట్టి, తొక్కిచ్చి చాలా నిర్బంధానికి గురి చేసింది. ఆ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారు. కానీ ఎంఎస్పీ గురించి పల్లెంత మాట కూడా మాట్లాడలేదు. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ మనకు పోరాటం మొదలైతే అక్కడ ఒక యువ రైతు మీద పోలీస్ కాల్పులు చేస్తే ఒక యువ రైతు చనిపోయాడు. ఆందోళన జరుగుతున్నాయి. ఎందుకు రైతాంగం ఆదుకోవటలేదు? ఎందుకు రైతులకి ఎంఎస్పీ ఇవ్వడం లేదన్నప్పుడు ఈరోజు పరిశ్రమల మీద లాభాలతోని పెట్టుబడిదారుల యొక్క దాహం తీర్చలేదు. ఈరోజు పారిశ్రామిక రంగం కాదు, వ్యవసాయ రంగాన్ని కూడా కబలించాలి అనేటువంటిది కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు ఈరోజు వ్యవసాయం మీద కన్నేశారు. కాబట్టి వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ లాభాల కోసం ఈరోజు వ్యవసాయాన్ని ఈరోజు రైతాంగం మీద పెద్ద ఎత్తున దాడులు చేయడంతో పాటు ఈరోజు మార్కెట్ సౌకర్యం లేదు, మేలైనటువంటి విత్తనాలు లేవు, రుణ పరపతి లేదు, రుణ సదుపాయం లేదు. ఫలితంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు మన దగ్గర పెరిగిపోతున్నాయి. రైతు ఆత్మహత్యలు కాదు, అవి నరేంద్ర మోడీ చేసేటువంటి హత్యలు అని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నల్ల చట్టాలను రద్దు చేశారా లేదా? నల్ల చట్టాలు రద్దు చేశారు. చట్టం రద్దయింది. చట్టంలో ఉన్నటువంటి సారాంశాన్ని చట్టం రూపంలో కాకుండా ప్రభుత్వ విధాన రూపంలో అమలు చేస్తున్నారు. ఉన్న అంశాలను అమలు చేస్తారు. అమలు చేయబట్టి రైతుల్లో ఆ అసంతృప్తి, ఆ తిరుగుబాటు, ఆ పోరాటం. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరే? ప్రజాధనాన్ని లూటీ చేయడం పుట్టే ఏమని చెప్పాలి? ఈరోజు దేశంలో ఉన్నటువంటి గనులు అమ్ముతున్నారు, దేశంలో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి నిక్షేపాలు అమ్ముతున్నారు, బాక్సైట్ లాంటి నిక్షేపాలు అమ్ముతున్నారు, ఓడరేవులు అమ్ముతున్నారు. అసలు అమ్మని ఏమిటి? భారతదేశంలో ఉన్నటువంటి సర్వాన్ని భారతదేశాన్ని అమ్మకాన్ని పెడుతున్నారు. ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపద అంతా కూడా ఒక్కొక్కటి అమ్మడం అంటే భారతదేశం యొక్క జాతీయ సంపదను లూటి చేయడమే. కాబట్టి ఈ దేశంలో ఉన్న సంపద అంతా లూటి చేస్తున్నటువంటి ఈ విధానాన్ని ప్రతిఘటించడం కోసం కార్మిక వర్గం ఫైట్ చేస్తుంది. ఉదాహరణకి బ్యాంకుల్ని ఈరోజు కుదించారు, మెర్జ్ చేశారు. పేద ప్రజలు పొదుపు చేసుకోవడానికి అందుబాటులో ఉండేటువంటిది, అవకాశం ఉండేటువంటిది, వాళ్ళ పొదుపు గ్యారంటీకి ఉన్నటువంటి సంస్థ ఇన్సూరెన్స్. ఈరోజు ఇన్సూరెన్స్లో కూడా విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఐపీఓ పేరు మీద వాటాలు నమ్ముతున్నారు. ప్రైవేట్ వాళ్ళకి వాటాలు నమ్ముతున్నారు. ప్రైవేట్ వాడు ఉంటాడో ఉడతాడో తెలియదు. అంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మళ్ళీ ఆ పెన్షన్ సంబంధించినటువంటి ఊసే ఎత్తలేదు కదా. కొత్త మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఎందుకు పెట్టాలి? అసలు పాతవి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఏమి అమలు చేశాము, ఏం అమలు చేయలేకపోయాము, అమలు చేయకపోవడానికి కారణాలు ఏంటి, లేకపోతే అమలు చేయకపోవడానికి వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి? చెంపలేసుకొని మళ్ళీ చేస్తాం, దీనికోసం మళ్ళీ పోటీ చేస్తామని చెప్పాలి. ఇక్కడే ఉంటాయి, కొత్త ఏమి వస్తూ ఉంటాయి, పాత అమలు చేయనట్టు చేశాము అని చెప్పేసి సంకల్ప యాత్ర పేరుతోటి వాళ్ళు మేము ఇన్ని చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా సంకల్ప యాత్ర కావచ్చు, భారత్ వికసిత్ కావచ్చు,
లేకపోతే మోడీ గ్యారంటీ. ఇప్పుడు మన తెలంగాణలో 6 గ్యారెంటీలు చూసాం. 6 గ్యారెంటీలు చూసాం. మన కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి దానికి కూడా ఏదో గ్యారెంటీ పెట్టారు వాళ్ళు, న్యాయ గ్యారెంటో న్యాయ గ్యారెంటీ. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మేనిఫెస్టో ఏం చెప్తుంది? మా బీజేపీ ఈ లక్ష్యం కోసం పనిచేస్తుంది, మా బీజేపీ ఈ వర్గాల కోసం పనిచేస్తుంది, మా బీజేపీకి వెళ్తే ఇది గ్యారెంటీ అని చెప్తలే. మోడీ గ్యారెంటీ, భారతదేశ ప్రజలకు మోడీ గ్యారెంటీ అంటే ఒక పద్ధతిని కానీ ఒక విధానాన్ని కానీ చెప్పుకోలేని స్థితిలో పోయి బీజేపీ ఉంది అంటే ఏంటి? బీజేపీ మీద విశ్వాసం లేదు, బీజేపీ ఆమెను నమ్మేటట్లేదు. ఎన్నికల మేనిఫెస్టో కాకపోయినా కానీ ఈ బీజేపీ చెప్పింది ఏది చేయదు అనేటువంటి ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వికసిత్ భారత్ లేకపోతే ఇంకోటి సంకల్ప యాత్ర, మోడీ గ్యారంటీ ఈ పెట్టి గ్యారంటీ చేస్తున్నారు. ఇది ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా అంబక్. అదే ఈ మేనిఫెస్టో అంతా కూడా అంబక్. చెప్పాలి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, 2 కోట్ల అన్నాం, 20 కోట్ల మందికి ఇవ్వాలి, 20 కోట్ల మందిలో మేము 10 కోట్ల మందికి ఇచ్చాం, ఇంకో 10 కోట్ల మందికి ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి ఫలానా కారణాలు కాబట్టి ఇప్పుడు ఇస్తాం అని చెప్పాలి. చెప్తా. మద్దతు ధర ఇవ్వలేకపోయాం, ఇప్పుడు ఇస్తాం చెప్పుద్దా? కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు వేయాలని చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నాం. 178 రూపాయలు కనీస వేతనం అంటే ఒక 5,000 లోపు బతకండి అని చెప్తుంది కార్మిక కుటుంబానికి. అదేవిధంగా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతిలోకి పోయింది. రోడ్ల నిర్వహణ చేస్తున్నారు. ఉదాహరణకి అందరికీ జనానికి అర్థమయ్యేట్టు చెప్తారు, రోడ్ల నిర్వహణ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. కానీ ఎన్ని టోల్ గేట్లు, ఎంత డబ్బులు గుంజుతున్నారు, ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది, దానికి లెక్కపత్రం ఏమైనా ఉందా? కాబట్టి ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నీ కూడా అబ్రకు తప్ప ప్రజల్ని మోసం ఇచ్చి ఓట్లు దండుకుంటానే తప్ప వాటి కోసం నిలబడేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి మనుషులు కాదు వీళ్ళు. అంటే ఈ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలు కార్మికులు కానీ ప్రజలు కానీ చూశారు కాబట్టి ఇప్పుడు కార్మికుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు కదా, కార్మికులకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు కార్మిక వర్గం తమ హక్కుల్ని సాధించుకోవడం కోసం, తమ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటే అది సాధ్యం కాదని దేశ స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ వాడి కాలంలోనే కార్మిక వర్గం సంఘటితమయ్యారు. తమ హక్కుల కోసం, తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం పోరాడుతూనే బ్రిటిష్ ప్రభుత్వంతో భారతదేశ స్వతంత్రోద్యమంలో కూడా భాగస్వాములు అయ్యారు. కార్మిక వర్గానికి పోరాటాలు చేయడం అనేటువంటిది కొత్త ఏం కాదు. కార్మికులు పోరాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వంచి బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరనే కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి ఘనమైన చరిత్ర కార్మిక వర్గానికి ఉంది. మన భారతదేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. కానీ భారతదేశంలో కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితమయ్యే హక్కు, బేరసారాలు ఆడే హక్కు 1926లోనే ట్రేడ్ యూనియన్ చట్టం ద్వారా సాధించుకున్నారు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక డిమాండ్ల పరిష్కారమైన అనేక చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు, ఫ్యాక్టరీ చట్టం కావచ్చు, మెటర్నిటీ బెనిఫిట్ చట్టం కావచ్చు, స్టాండింగ్ ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే పని గంటలు కావచ్చు, ఇలాంటి సాధించుకున్నటువంటి అన్ని చట్టాలు పోరాటాల ద్వారానే సాధించుకున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం ముందు సాధించుకున్న చట్టాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టాలని మొత్తాన్ని రద్దు చేసేసింది. ఎందుకు? కొత్తగా కార్మిక సంఘం పెట్టే అవకాశం కూడా లేకుండా చేశారంటున్నారు. లేదు, ఒకప్పుడు ఒక పరిశ్రమల్లో, కంపెనీలో ఒక దగ్గర 7గురికి పనిచేస్తే ఆ 7గురికి సంఘం పెట్టుకోవాలనుకుంటే 7గురితో సంఘం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఏం పెట్టారు? ఆ నిబంధనలు కఠితరం చేశారు. 100 మంది అని ఉండాలి పరిశ్రమలో, మీ సంఘంలో, లేదా 10% అని ఉండాలంటారు. ఒక 10,000 మంది పనిచేసేటువంటి ఒక కంపెనీలో సంఘం పెట్టాలని కొంతమంది అనుకోండి, గతంలో 7 కూడా సంఘం వచ్చేసి పెట్టేది. ఇప్పుడు 10,000 మందిలో 10% ఎంత? 1000 మంది కావాలి. ఈ 1000 మంది ఎప్పుడు అంగీకరించాలి? 999 మంది సంఘం పెట్టాలనుకున్నా కానీ ఇప్పుడు సంఘం రిజిస్ట్రేషన్ కాదు, ఒక్క వ్యక్తి కాదు. కాబట్టి ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రెండవది, గతంలో 45 రోజుల్లో యూనియన్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు యజమానులు, పెట్టుబడిదారులు, పాలకవర్గంలో పాలితులుగా ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఎక్కడన్నా కంపెనీలో సంఘం పెడతాను రిజిస్ట్రేషన్ చేసినా కానీ వీడికి అప్లికేషన్ పెట్టాలని మనకి చెప్పేస్తున్నారు. ఏమంటే సంఘం పెడతానికి ఎవరెవరు ప్రయత్నం చేశారు వాళ్ళ మీద నిర్బంధం పెడుతున్నారు, వాళ్ళని మీద షార్ట్ షీట్లు ఇస్తారు, వాళ్ళ కంపెనీలు తీసేస్తున్నారు. ఇది పరిస్థితి, ఇది ఇక్కడ పరిస్థితి ఉంది. కాబట్టి కార్మిక చట్టాలు అనేవి కూడా రద్దు చేశారు. కార్మికుల్ని యాజమాన్యకి బానిస చేశారు. వేతనం ఎంత నిర్ణయించాలో యజమాని ఇష్టాయిష్టాల మీద వదిలిపెట్టారు. పిఎఫ్పిఎస్ఐలో గతంలో అమలు చేయనటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద ఫైన్లు వేసి వాళ్ళని జైలుకి పంపించేటువంటి పద్ధతి నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఆ సంస్థ లాభాలను బట్టి ఆ సంస్థ యొక్క యజమాని బట్టి ఆయన ఇష్టాయిష్టాలను బట్టి పిఎఫ్పిఎస్ఐ లాంటివి అమలు చేయొచ్చు అని చెప్పి చట్టాలు మార్పు తెచ్చిన తర్వాత కార్మికుడు పోరాటం, సంఘం, సంఘటితం, సమ్మెలు లేకపోతే సమిష్టితత్వం వస్తుందా అందుబాటు చూసుకునే పద్ధతిలో ఉంది. కాబట్టి కార్మికుల పట్ల చాలా క్రూరంగా, చాలా నీచంగా కార్మికుడిని ఈరోజు కట్టు బానిసగా మార్చేటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్మిక సంక్షేమాన్ని ఎగిరిపోయినాయి. బీడీ కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేదనుకుంటే గనుల్లో పనిచేసేటువంటి గని కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ యాజమాన్యాలు సెస్లు కట్టాయి. ఆ సెస్ ద్వారా సంక్షేమ పథకాలు పెట్టేవాళ్ళు. సెస్ చట్టాలు రద్దు చేసేసారు, జిఎస్టీ తీసుకొచ్చి. కాబట్టి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది రేపటి దేశ భవిష్యత్తు కోసం ఎదగాల్సినటువంటి యువతకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. వామపక్షాలు కొట్టాడి తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం ఉంది, గ్రామీణ ఉపాధి హామీ పథకం. యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు భాగస్వాములు ఉన్నప్పుడు ఆ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కొంతమంది పదవులు తీసుకున్నారు భాగస్వామ్యానికి, కొంతమంది కాంట్రాక్టులు తీసుకున్నారు భాగస్వామ్యానికి, కొంతమంది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సభ్యారు, కొంతమంది సొంత ప్రయోజనాలు తీసుకున్నారు. యూపీఏ 1 గవర్నమెంట్లో యూపీఏకి 1కి వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఏం కోరుతున్నారు, మద్దతు ఇచ్చారు కదా, మీరు ఏం కోరుతున్నారు అంటే మాకేమొద్దు. ఆ రోజు మనం గట్టిగా అడిగితే కీలకమైనటువంటి సిపిఎం గట్టిగా అడిగితే కీలకమైనటువంటి పదవులు ఇచ్చేసేసి మాకు ఇలాంటివి ఏమొద్దు, ఈ దేశంలో పేదవాడు తినడానికి తిండి కావాలంటే వాడికి పని కావాలి, 100 రోజుల పని ఇవ్వండి అని చెప్తే అటు వచ్చింది. కమ్యూనిస్టుల యొక్క కృషి వల్ల, కమ్యూనిస్టు ప్రజా సంఘాల పోరాటం వల్ల ఉపాధి హామీ పథకం వచ్చింది. దాన్ని కూడా ఎత్తేసే ఈరోజు దానికి నిధులు కోత పెట్టారు. పని చేయాలంటే గతంలో గ్రామ పంచాయతీలో, గ్రామ సభల్లో పని చేయగలిగినటువంటి వాళ్ళందరికీ జాబ్ కార్డు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ జాబ్ కార్డుకి పనికి ఆధార్ కార్డు లింక్ పెట్టారు. దీనివల్ల చాలామందికి పని పోయింది, చాలామందికి చెల్లింపులు లేవు, చాలామంది దీనికి లేవు, నిధులు లేవు. పైగా దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, లేదంటే యంత్రాలతో పని చేయించాలని చెప్పి పేదవాడు తినేటువంటి ఆ తిండిని కూడా తీసేసేటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం అడిగట్టింది. కేంద్రం కొన్ని పథకాలు పెట్టింది. ఐసిడిఎస్, అంగన్వాడీలు, మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎన్ఆర్హెచ్ఎం ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, ఆశ, ఇట్లా కొన్ని పేద ప్రజలకు సంబంధించినటువంటి స్కీమ్లు పెట్టారు. అవి ఇప్పుడు వీళ్ళు పెట్టినాయి కాదు, స్వతంత్రం వచ్చాక నుంచి కొనసాగుతున్నాయి, వీళ్ళ దగ్గరకు వచ్చినాయి. వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వీటిని బలపరచాల్సినటువంటి వీధి పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకి, అట్టడుగు వర్గంలో వాళ్ళకి వీటి ద్వారా సేవలు అందించాల్సినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ స్కీముల్లోకి సంబంధించినటువంటి బడ్జెట్ని 40 నుంచి 60% కట్ చేసింది. అందులో పనిచేసేటువంటి కార్మికులకి ఇబ్బంది, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు ఇబ్బంది, వాళ్ళ వేతనాలు పెరగవు, వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండవు, పేదలకి క్రమేపీ విద్య, ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ తరగతులకు కూడా, సామాజిక తరగతులకు కూడా హాని చేసేటువంటి పద్ధతిలో ఉంది. ఓబీసీలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. ఓబీసీలు కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని, కానీ దాన్ని కూడా ముందుకు రానటువంటి స్థితిలో ఉంది. ఇది బీజేపీ అనుసరించేటువంటి విధానం. అనిల్ అంబానీ కోసం, ముఖ్యంగా అంబానీ కోసం, ఆదాని కోసం జైనికైనా తెగించి బరితెగించి దేశాన్ని దివాలా తెప్పించేటువంటి చర్యలకి పూనుకుంటుంది. గత 10 సంవత్సరాల కాలంలో కార్మికుల కోసం చేసింది ఏంటి, కార్మికుల కోసం చట్టాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి లాభమా నష్టమా
అసలు ప్రజల కోసం పనిచేసిందా ఈ ప్రభుత్వం, పెట్టుబడిదారుల కోసం పనిచేసిందా అనేటువంటి విషయాల్ని కులంకుశంగా మన కోసం చర్చించినటువంటి పాలడుగు భాస్కర్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.